హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈరోజు అయితే నేను మా మ్యారేజ్ ఫొటోస్ అయితే మీకు చూపించబోతున్నానండి. ఇంకా మా రిలేటివ్స్ అందరినీ కూడా చూపిస్తాను. ఇక మా ముస్లిమ్స్లో మ్యారేజ్ అనేది ఎలా చేస్తారు, ఎలా అప్పగింతలు జరుగుతాయి అనేది మీకు అన్ని డీటెయిల్డ్గా చెప్తానండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలామందికి ముస్లిమ్స్ ఇళ్లలో పెళ్ళిళ్ళు చాలా డిఫరెంట్గా జరుగుతాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళకి చూడాలని కూడా అనిపిస్తుంది, కానీ వాళ్ళకి కుదరని సందర్భాల్లో చూడలేకపోతుంటారు. కానీ ఈ వీడియో చూసారంటే మీ కోరిక నెరవేరుతుందండి. ఇంకా చాలామందికి తెలిసిన వాళ్ళకైతే ఎలా చేస్తారని చెప్పి తెలుసు, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగా చేస్తారన్నమాట. డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఇక్కడ మేము దిగిన ఫోటో అయితే మా మ్యారేజ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అత్తగారింటికి అయితే వెళ్ళిన తర్వాత తీసిన ఫోటో అండి. మొత్తం ముస్లిమ్స్ వాళ్ళ ఇళ్ళల్లో మ్యారేజ్ లో ఇలాగైతే రెడీ చేస్తారనమాట. ఫుల్గా అయితే ఇలా ఉంటుందన్నమాట. ఈ ముసుక అయితే కంపల్సరీగా ఉంటుంది. ఫస్ట్ మా పెద్దల ఆశీస్సులతో అయితే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఏమొచ్చేసి మా అమ్మమ్మ, మా తాతయ్య, మా హస్బెండ్కి నాయనమ్మ, తాతయ్య అనమాట. ఇంకా వీళ్ళ ఆశీర్వాదాలు ఎప్పటికీ మాకు ఉండాలని కోరుకుంటున్నాను. చెప్పాను కదా, మా అమ్మమ్మ, మా తాతయ్య, మా హస్బెండ్కి ఏమో నాయనమ్మ, తాతయ్య. ఇంకా మ్యారేజ్ స్టార్ట్ చేయడానికి ముందు ఇలాగ జెండాలు అయితే తీస్తారండి. దీన్ని అయితే జెండా అంటారనమాట. ఈ జెండాలను తీసుకెళ్లేటప్పుడు ఇలాగా ఒక మేకపిల్లను కూడా తీసుకువెళ్తారు. ఏదైనా మన స్తోమతకు తగ్గట్టుగా మేకపిల్లను కానీ లేదంటే పొట్టేలు పిల్ల ఏదైనా సరే తీసుకెళ్తారనమాట. మ్యారేజ్ ఇంకా పసుపులు అవన్నీ స్టార్ట్ చేసే ముందు ఇలాగైతే చేస్తారనమాట. దీన్ని బెల్లం సదింపులు అంటారండి. పసుపు వేసేటప్పుడు ముందుగా పెళ్లి కొడుకుని బావ లేదా బావమర్ది వరుస అయ్యే వాళ్ళు ఇలా ఎత్తుకొని తీసుకొచ్చి కుర్చీలో అయితే కూర్చోబెడతారనమాట. ఇలా కూర్చోబెట్టిన తర్వాత ఇంకా పసుపు అయితే వేస్తారు. ఇదిగోండి, పసుపు వేసిన తర్వాత బట్టలకి ఇలాగైతే పోస్తారండి. ఇంకా వీళ్ళు వచ్చేసి మా బావగారు, మా సిస్టర్ అనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ సొంత బ్రదరు, వదిన. తిని కూడా మా సొంత అక్కేనండి. అంటే బయట వాళ్ళు అయితే ఏం కాదు. మా అమ్మ వాళ్ళ సొంత బాబాయి మనవరాలన్నమాట. మా అక్క ఏమో, మేమిద్దరం తోటి కోడళ్ళం. పసుపులు వేసేటప్పుడు ఎవరైనా కొత్త బట్టలు పెట్టాలనుకునే వాళ్ళు ఈ టైంలోనే పెడతారండి. పెళ్లి టైంలో పసుపు మొత్తం వేసిన తర్వాత ఇలాగైతే ఉంటుందన్నమాట. ఇంకా మా అక్క వాళ్ళందరూ కూడా ఫొటోస్ అయితే దిగారు ఇక్కడ. తినైతే ఇదిగోండి మా అన్నయ్య, మా పెద్దమ్మ కొడుకు, తిను మా సిస్టరు. ఇదిగో చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళ సొంత బాబాయ్ మనవరాలు, మా తోటి కోడలని. ఈయన మా మేనమామ, తిను కూడా. అక్కడైతే మా వారికి పసుపు వేయడం చూపించాను కదండి. ఇదిగోండి, ఇక్కడైతే నాకు ఎలా వేస్తున్నారో అది కూడా చూపిస్తాను. ఫస్ట్ పసుపు వేసేటప్పుడు ఒక చైర్ని చాప మీద పెట్టి సబ్జా ఆకులు ఉంటాయి కదా, అవి మల్లెపూలు లాగా కట్టి ఇలా 4 కాళ్ళకు 4 కడతారనమాట. పైన ఏ పని చేసినా కానీ పెళ్లి టైంలో ఈ ముసుగు అయితే కంపల్సరీగా వేసుకోవాలండి. ఇదిగో ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అయితే ఇలా కడతారనమాట. పసుపు వేసే ముందు ఇట్లా ఉంటుంది. మా వారికి ఎలా వేశారో సేమ్ నాకు కూడా అలా వేయడానికి రెడీ చేస్తున్నారు. వీళ్ళందరూ వచ్చేసి మా అక్కలండి. ఇదిగో ఈ మొక్కటి మా వదిన, మా సొంత అన్నయ్య వాళ్ళ వైఫ్. నాకు శారీ అయితే పెడుతుంది. పసుపు వేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి కూతురుని అయితే రెడీ చేస్తారు. వీళ్ళంతా కూడా మా సిస్టర్స్. ఇంకా వీళ్ళల్లో ఒక 4 మెంబర్స్ ఏమో మిస్ అయిపోయారు. పసుపులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పెళ్లి కొడుకుకి స్నానం చేపించి ఇలాగ తలగొడ్డ అయితే చుడతారండి. ఇది ఎందుకు చుడతారు అంటే, ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే శారా అనమాట. దీన్ని శారా అంటారు. మల్లెపూలతో తయారు చేస్తారు. చాలా వెయిట్ ఉంటుంది. ఇదైతే మామూలుగా తలకి కడితే తలంతా ఒరుసుకుపోయి బాగా పెయిన్ వస్తుంది. ఎందుకంటే పెళ్ళి కంప్లీట్ అయిపోయిన దాకా ఇది ఉండాలి. అందుకే తలకి తలకడ అనేది గట్టిగా చుట్టి ఈ మల్లెపూల శారాని, ఇది ఇక్కడ దారాలు కనిపిస్తున్నాయి కదా, ఇవైతే ఇక్కడ కడతారనమాట. అప్పుడు గట్టిగా స్టిఫ్గా ఉంటుంది. నైట్ వరకు కూడా ఊడిపోకుండా. ఇదైతే అస్సలు ఊడిపోకూడదండి. చాలా గట్టిగా ఉండిద్ది. తీసేటప్పుడు కూడా చాలా టైం పట్టిద్ది తీసేటప్పుడు. ఇంకా పెళ్లి కొడుకుని అయితే అక్కడ రెడీ చేస్తున్నారు కదా. ఇప్పుడు పెళ్లి కూతురు ఇంటి దగ్గర నుంచి ఇదిగో ఇవైతే ఈ మల్లెపూల శార,
ఇక్కడ పెళ్ళికి సంబంధించిన పెళ్లి కొడుకుకి సంబంధించినటువంటి బట్టలు, ఒక నీళ్ళ బిందె ఇవైతే బామ్మర్ది అయితే తీసుకెళ్తారు పెళ్లి కూతురు తరపు నుంచి. ఇదిగోండి ఇంకా టోటల్గా పెళ్లి కొడుకుని రెడీ చేసిన తర్వాత ఇలాగైతే ఉంటుందన్నమాట. ఇలాగైతే రెడీ చేస్తారు మా ఇళ్ళల్లో. ఇక రెడీ చేసిన తర్వాత ఇది గుర్రం మీద అయితే కూర్చోబెడుతున్నారు మా అన్నయ్య తీసుకొచ్చి. ఇదిగోండి ఇక ఓవరాల్గా పెళ్ళికొడుకు గెటప్ అయితే ఇలా ఉంటుంది. గుర్రం మీద కూర్చున్నప్పుడు కంపల్సరీగా గుర్రం మీద అయితే ఊరేగిస్తారండి. ఇక బాగా డబ్బున్న వాళ్ళైతే ఆటగుర్రం కూడా తెప్పించుకుంటారనమాట. అది బాగా డ్యాన్స్ వేస్తుంది వాళ్ళు కొట్టే టప్పట్లకి, కానీ అది చాలా డేంజర్ కూడా. ఆ డ్యాన్స్ వేసేటప్పుడు పెళ్ళికొడుకు ఆ గుర్రం మీద నుంచి కింద పడిపోయి చాలా మందికి దెబ్బలు తాకిన సందర్భాలు కూడా ఉన్నాయి మా ఊర్లో. ఇదైతే ఆటగుర్రం కాదు, మామూలు గుర్రమే అనమాట. ఇంకా ఓవరాల్గా పెళ్ళికొడుకు గెటప్ అయితే ఇలా ఉంటుంది మా ఇళ్ళల్లో. ఇలా ఊరు మొత్తం ఊరేగి వచ్చిన తర్వాత ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికైతే వస్తారు. వచ్చిన తర్వాత ఇలాగైతే ఫస్ట్ వాకిలి ముందు ఇదిగోండి వీటిని పూల తలంబరాలు అయితే అంటారండి. ఫస్ట్ ఇలాగా మేనమామ ఎత్తుకొని వచ్చి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు మీద ఇలాగా ఇవైతే పోపిస్తారనమాట. తర్వాత పెళ్లి కొడుకు కూడా పోస్తారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇలాగైతే కూర్చోబెడతారు. ఇంకా అన్నీ మాట్లాడుకున్న తర్వాత పెళ్ళికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఇలాగా మ్యారేజ్ అయిపోయినట్టు ఇంకా సంతకాలు అయితే పెట్టించుకుంటారండి. ఇదిగోండి ఇక్కడైతే కట్నాలు సంబంధించినటువంటివి ఇస్తారనమాట. నాకు తెలిసి మా అమ్మ వాళ్ళైతే నాకు ఏమీ ఇవ్వలేదండి. ఒక సామాన్లు బట్టల తప్ప నుంచి నాకు ఇచ్చిన కట్నం కూడా మా పెళ్లి ఖర్చులకు కూడా సరిగ్గా సరిపోలేదు. అంత తక్కువ కట్నం ఇచ్చారు. ఇంకా నేను దాని గురించి చెప్పను. నిజంగా అండి చాలా అంటే చాలా తక్కువ ఇచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే మా వారు నన్ను ఊరక చేసుకున్నారు, ఏం లేకుండా చేసుకున్నారని చెప్పుకోవాలి. అంత గొప్ప వ్యక్తి మా ఆయన. ఇదిగోండి ఇక్కడైతే పెళ్లి కూతురికి మెల్లలో నల్లలు అయితే కడతారనమాట. అంటే హిందూ వాళ్ళ ఇళ్ళల్లో తాళి ఎలా కడతారో మా ఇళ్ళల్లో నల్ల పూసలు ఉంటాయి కదండి, ఆ నల్ల పూసలు అయితే కడతారనమాట. ఇదిగోండి ఇక్కడైతే మా హస్బెండ్ కడుతున్నారు. మామూలుగా అయితే చాలామంది ముస్లిమ్స్ అత్తగారు కడతారండి పెళ్లి కూతురికి నల్లలు. కానీ మా పెళ్లి టైంలో మా వారు అది ఒప్పుకోలేదన్నమాట. అలా ఎలా కడతారు, నేనే కడతాను అని చెప్పేసి తనే కట్టేసేసాడు. అలానే చాలామంది కూడా ఇంకా అత్తగారు కట్టకూడదు, హస్బెండే మాత్రమే కట్టాలి, అత్తగారు కట్టే సిస్టమ్ని అయితే తీసేశారనమాట. ఇప్పుడు పెళ్ళికొడుకులే కడుతున్నారు. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకుని శారా అయితే ఇట్లా వెనక్కేసేసి, ఎందుకంటే ఊపిరి ఆడదండి, మొహం అంతా చెమటలు పట్టేస్తాయి, మందంగా ఉంటుంది కదా శారా అనేది, గాలి అనేది అస్సలు ఆడదు. వెనక్కేసేసి ఇలా కూర్చోబెడతారు. ఇక్కడైతే ఇర్దిళ్ళు నుంచి ఇంక అత్తగారి ఇంటికి వెళ్ళిపోయే ముందు తను ఇర్దింట్లో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి బట్టలు అయితే పెట్టాలి. తిని కూడా మా సొంత వదినే. ఇక్కడైతే నమాజ్ అయితే చేసుకుంటున్నారు ఫస్ట్. ఇదిగోండి వీళ్ళైతే మా పెద్దమ్మ, మేమైతే మా పెద్దమ్మ, మా ఇంకొక పెద్దమ్మ, మా అమ్మ, మా పెద్దమ్మ వాళ్ళు వచ్చేసి మా అమ్మ వాళ్ళు మొత్తం 5 అక్కా చెల్లెళ్ళండి. వాళ్ళల్లో వీళ్ళు 3, ఒక ఇద్దరైతే రాలేదన్నమాట. ఒక ఆమె చనిపోయింది, ఒక ఆమె రాలేదు. చనిపోయిందంటే మా చిన్నతనంలోనే తను చనిపోయిందండి. ఇంకొక పెద్దమ్మ అయితే రాలేదు. వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. మా బావగారు, మా తోటి కోడలు, వాళ్ళ పాప అండి, పెద్ద పాప తిని అయితే ఇప్పుడు 9th క్లాస్ చదువుతుంది. ఇంకా మ్యారేజ్ మొత్తం అయిపోయిన తర్వాత అత్తగారి ఇంటికి తీసుకెళ్లే ముందు ఆటలు ఆడిస్తారు కదండి, తలంబరాలు పోపించడం, ఇంకా బంతులు ఆట ఆడడం ఇవి ఉంటాయి కదా. అవి మా ఇళ్ళల్లో మంచం మీద అయితే చేస్తారనమాట. ఇలాగ మంచం వేసి మంచిగా ఇట్లా తలంబరాలు బొచ్చి అయితే పెడతారు గిన్నె. ఇదిగోండి ఇక్కడైతే తలంబరాలు అయితే పోసుకుంటున్నాము. మా వారు మంచిగా పోసారు, నేనేమో కుప్పలాగా పోసాను అనమాట. ఇదిగోండి ఇట్లాగా. ఇంకా పెళ్ళి తతంగం మొత్తం అయిపోయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గొర్రెపు బండి అండి ఇది. వెన్నకటి కాలంలో అంటే చాలామంది ముస్లిమ్స్ వాళ్ళు ఇట్లా గొర్రె బండి మీదే
అత్తగారింటికి అయితే తీసుకువెళ్ళే వాళ్ళంటండి. ఇంకా పాతకాలం పద్ధతుల్ని విడిచిపెట్టకూడదని చెప్పి మా వారు అదే ఫాలో అయ్యారనమాట. ఇప్పుడు వాళ్ళైతే మా పెళ్లి టైంలో చాలామంది మ్యారేజెస్ అయితే అయ్యాయి మా ముస్లిమ్స్ ఇళ్ళల్లో. వాళ్ళందరూ కూడా కార్లలో తిరగడం, కార్లలో అయితే తీసుకెళ్లారండి వాళ్ళ స్తోమతకు మించి. ఇంకా మాకు అంటే ఇది మంచి పద్ధతి, పాతకాలంలో ఎలాగైతే చేశారో అలా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా మేము ఇలానే మా వారైతే ఇలానే ప్లాన్ చేశారనమాట. చాలా బాగుంది అసలు చెప్పుకోవడానికి. ఇంకా తర్వాత జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ తెలియవు అనమాట. మా పిల్లలకి చూడడానికి కూడా బాగుంటుంది. మా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 months తర్వాత దిగిన ఫోటో అండి ఇది. ఎలా ఉన్నామో చెప్పండి. ఇదిగోండి, ఇక్కడైతే మా సిస్టర్స్ అందరూ కూడా నా పక్కనే నుంచొని ఫొటోస్ దిగారు. వీళ్ళందరిలో మొత్తం 1 2 3 4 5 6 ఒక 5గురు అయితే మిస్ అయిపోయారండి, వాళ్ళు రాలేదనమాట. ఇంకా ఇదిగోండి, ఏమో మా తోటికోడలు ప్లస్ సిస్టరు, మా పెద్దమ్మ కూతురు, ఇంకొక పెద్దమ్మ కూతురు, ఇంకొక పెద్దమ్మ కూతురు, ఏమో మా పెద్దమ్మ కూతురే, ఏమో మా ఓన్ సిస్టర్ అనమాట, మా సొంత అక్క. మేమిద్దరం ఒక ఓన్ సిస్టర్స్ అనమాట. వీళ్ళందరూ కూడా సేమ్ అండి, కాకపోతే మా సొంత అక్క అని చెప్తుంది అంతే. ఇదిగోండి, ఇక్కడైతే మా అన్నయ్య, మా పెద్దమ్మ కొడుకు తిను. ఇక మా మ్యారేజ్ ఫొటోస్ అయితే ఇవేనండి. ఇంకా చెప్పండి మా పెళ్లి ఫొటోస్ ఎలా ఉన్నాయి. మా ఇళ్ళల్లో మ్యారేజ్ ఇలాగైతే చేస్తారనమాట. ఇంకా బాగా ఉన్న వాళ్ళైతే మాది మిడిల్ క్లాస్కి ఇంకా తక్కువ ఉన్నాం కాబట్టి మేము చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాము. ఎక్కువ వెనకట కాలం పద్ధతులను ఫాలో అవుతూ చేశారనమాట. ఇంకా బాగా ఉన్న వాళ్ళైతే గ్రాండ్గా చేసుకుంటారండి. ఇక మా మ్యారేజ్ ఫొటోస్ అయితే ఇవన్నమాట. మా రిలేటివ్స్ కూడా చాలా తక్కువ మంది అయితే వచ్చారు, ఎందుకంటే ఆ టైంలో పిల్లలకి చాలా మందికి కూడా ఎగ్జామ్స్ టైం అనమాట. ఇంకా వాళ్ళని వదిలిపెట్టి రాలేక పిల్లలు కూడా చాలామంది ఇంకా ఎగ్జామ్స్ టైంలో రాలేరు కదండి, అలాగా తగ్గిపోయారనమాట. తర్వాత అయితే అందరూ కలిశారండి. ఇంకా ఓకే, ఇదండి మా పెళ్లి పుస్తకం అయితే. మా చుట్టాలందరూ ఎలా ఉన్నారు, మా మ్యారేజ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి.